హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీకేమిటండి బ్రహ్మాండంగా ఉండుంటారు. మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే, ఇగో వద్దురా మొగడా నీ మోకం చూపించొద్దు అన్న వినకుండా గొట్టాల ముందుకు వస్తున్నాడు తుర్రిపళ్ళ నాని. అదేనండి బందర్ పిచ్చోడుగా ముద్రపడిన ఈతగాడు పోను పోను పూర్తి పిచ్చోడు అవుతాడేమో అనేది జనానికి వస్తున్న డౌటు. ఇగో మరి ఈలోగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసేసుకుని మరి నన్ను మరింత ఎంకరేజ్మెంట్ చెయ్యాలి, మరి మర్చిపోవద్దు. సరే, అనుమానాలు పక్కనెట్టి ఆయన ఏం మాట్లాడడానికి వచ్చాడనే పాయింట్ను అడుగుదాం రండి. ఇదిగో తొర్రి రాజా, ఏంది నీ బాధ? ప్రజలు అగత్యాలు అంటే అగచాట్లు పడుతున్నారని చెప్పని మేము ప్రపంచానికి చెప్తే, ఓరు నీ తస్సారావుల పొడ్డు ఆ నత్తి సత్యబాబుతో తిరగొద్దంటే విన్నావా? 6 నెలలు సావాసం చేస్తే వాడు వీడయ్యాడంటారు. అలాగే బొత్సతో సాన్నిధ్యంతో సాంగత్యమో నాకు తెలియదు కానీ చూడు ఎలా నత్తిగా వాగుతున్నావో. ఆగసాట్లు అనడానికి అంత కష్టపడుతున్నావు ఏంది? పేరుని తాగి తాగి 4 గని మందం అయిపోయిందా? రోజు పొద్దున్నే మంచి తేనె అరచేతిలో వేసుకుని నాకు నత్తిగాని వస్తే పోతుంది. ఊరికే దొరికింది కదా అని జంతు మాంసం తినుకో, మరింత మందం ఎక్కుతుంది నాలుక. ఎంతకీ ఆగసాట్లు అంటున్నావు ఏందవి? వివరించు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆడిచ్చే సత్తా చంద్రబాబు దగ్గర ఉన్నా సరే దాన్ని వాడుకునే సత్తా ఈయనకి లేదు అని పెట్రోల్ కష్టాలు, డీజిల్ కష్టాలు, ప్రజలు చచ్చిపోతున్నారు, రైతులు చచ్చిపోతున్నారు, రేషన్కి కానీ కాయగూరలకు కానీ నిత్యావసర సరుకులకు కానీ అది ఇదేం లేదు. ప్రజలకు కావాల్సిన అన్నీ ఆగిపోతున్నాయి, రవాణా అవ్వట్లేదు, బ్రతుకులు ఇబ్బంది పడుతున్నాయి, భోజనాలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పని నేను మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమని? డీజిల్ మా దగ్గర ఉండదు, డీజిల్ మోడీ దగ్గర ఉంటుంది, మోడీని అనే సత్తా వైసీపీ వాళ్ళకి లేదంటున్నారు. అరే బాబు, వైసీపీ వాళ్ళకి మోడీని కాదు, చంద్రబాబునే కాదు, మోడీని అనే ఎవరినైనా తప్పు చేస్తే ప్రశ్నించే దమ్మున్నోళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మోడీని జగన్ ఏనాడైనా ఒక మాట అన్నాడా? అంతెందుకు, జగనే కాదు మీ పార్టీ వాళ్ళు ఎవరైనా మోడీని కాదు కదా అమిత్ షాను ఒక్క మాట అంటే వెంటనే మీ బాస్కు జైలు నుంచి కబురు వచ్చేస్తుంది. ఆ విషయం స్కూల్కి వెళ్ళే పిల్లాన్ని అడిగినా చెప్పేస్తాడు. నిజంగా మీకు బీజేపీ అన్నా కమలదళం అన్నా పడదు అంటే ఎందుకని? కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులన్నింటికి పార్లమెంటులో జై కొట్టారు చూడు తొర్రి రాజా. పోనీ ఇప్పుడు గోటాలు పెట్టారు కదా, ఏదో బాబుని పవన్ని తిట్టినట్లు మోడీని తిట్టండి చూద్దాం. దమ్ముంది అంటున్నావు కదా, ఏది శాంపుల్ గా ఓసారి తిట్టి చూద్దాం. మోడీ నటన వల్ల, మోడీ నాటకీయ ప్రభుత్వం నడపటం వల్ల, అసలు కంటే యాక్షన్ ఎక్కువ అవటం వల్ల, జరిగేదొకటి చెప్పేదొకటి వల్ల ఈ దేశం నష్టపోతుంటే, రాహుల్ గాంధీ చేతకాంతాలలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వ చేతకాంతాలం వల్ల, రాహుల్ గాంధీ చేతకాంతాలం వల్ల కూడా ఈ దేశం నష్టపోతుందని మేము దమ్ముగా మాట్లాడతాం, నిక్కచ్చిగా మాట్లాడతాం. మోడీ డ్రామాలు తప్పితే వాస్తవాలు తక్కువ, డ్రామాలు ఎక్కువ అని నేను మాట్లాడుతున్నాను. ప్రజలకి జరిగేది పావలా అయితే చెప్పేది మోడీ గారు చెప్పేది రూపాయి పావలా అని చెప్తున్నాము. మీకు చెప్పే దమ్ముందా ఎప్పుడన్నా అని అడుగుతున్నా. నేను చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని నేను చెప్తున్నా. మోడీ మోడీ అని అట్ట వణికిపోతా ఉన్నావేంది సన్నాసిన అని? అంతలా ఆలోచిస్తా ఆచి తూసి విమర్శిస్తే అట్ట చంద్రబాబుని పవన్ని ఏ రేంజ్ లో తిడతారు? అలా కదా తిట్టాలే. అయినా మోడీని తిట్టరా మగడా అంటూ పాపం రాహుల్ గాంధీ మీద పడుతున్నావేంది? పోనీ లండన్ లో ఉన్న జగన్ ని మోడీ అసమర్థత వల్లే ఆయిల్ రేట్లు పెరిగాయనో, గ్యాస్ రేట్లు పెరిగాయనో, ఏపీలో పెట్రోల్ డీజిల్ దొరకట్లేదనో ఓ స్టేట్మెంట్ ఇవ్వమను. లండన్ నుంచి రాగానే బొక్కలోకి తొయ్యకపోతే నా పేరు మార్చుకుంటాను. ఉందా దమ్ము? ఉందా అని అడుగుతా ఉన్నా. ఓకలో ఏకలాంటోడివి గత ఎన్నికల్లో పోటీనేసేనా అని నేను ఎవడో పట్టించుకుంటాడు చెప్పు. ఇదిగో దమ్ముంటే జగన్తో మోడీని తిట్టించి చూద్దాం. మీకెందుకు విలువ లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంతమంది ఎంపీలు ఉన్న దాదాపుగా
20 చిల్లర మంది ఎంపీలు ఉన్నా రాజ్యసభలో మా వాళ్ళని కొనుక్కుని ఆయన కొనుక్కుని ఈయన కొనుక్కుని మీరు బాగా మెజార్టీ తెచ్చుకున్న రాజ్యసభలో మీ దగ్గరే ఉండి లోక్సభలో మీ దగ్గరే ఉన్నా మీ మీద ఆధారపడి మోడీ గారి ప్రభుత్వం నడుస్తున్నా మీకు పెట్రోల్ డీజిల్ రావట్లేదు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఫుల్గా డీజిల్ ఎందుకు వెళ్తుందంటే నాకు అర్థమైంది తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాజకీయాల కన్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే రాజకీయాల కన్నా కూడా పడుపు వృత్తి చేసుకునేటువంటి ప్రాస్టిట్యూషన్ చేసుకునేటువంటి నీతి గల ఒక దిక్కులేనటువంటి ఆడకూతురు నీతిగా బతుకుద్ది. ఆ రోజు ఎవరిని చేసుకుంటే ఆడితోనే నిజాయితీగా బతుకుతుంది, నిక్కచ్చిగా బతుకుతుంది. ఆ నీతి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదు కదా. భలే సబ్జెక్ట్ మాట్లాడవయ్యా పేరుని. నీ పక్కనోళ్ళు కూడా నిన్ను ఆదోలో చూస్తున్నారు. నిజమే, వేసీల దగ్గరికి రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళకి వారిలో నీతి నిజాయితీలు కనిపిస్తాయి. నువ్వంటే రెడ్ లైట్ ఏరియాకు రెగ్యులర్ కస్టమర్ అని విన్నాను. మరి అందరికీ ఆ టాలెంట్ ఉండొద్దా? ఏదో ఒకసారి నీ కంపనోడితో వేశ్యా ప్రవృత్తి బేష్ అంటూ చేస్తున్న మాటలు చెప్పు, పర్లేదు, సిగ్గాస్యారమా చెప్పి. పడుపు వృత్తి చేసుకునేటువంటి ప్రాస్టిట్యూషన్ చేసుకునేటువంటి నీతి గల ఒక దిక్కులేనటువంటి ఆడకూతురు నీతిగా బతుకుద్ది. ఆ రోజు ఎవరిని చేసుకుంటే ఆడితోనే నిజాయితీగా బతుకుతుంది, నిక్కచ్చిగా బతుకుతుంది. ఆ నీతి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదు కదా. ఇక్కడ నాకు 2 పాయింట్లు అర్థం కావట్లేదు. ఇప్పుడు వేశ్యా గృహాలను నువ్వు ఎంకరేజింగ్ చేస్తున్నట్ట, అదొక నీతి నిజాయితీ గల వృత్తి అని జనాన్ని ప్రోత్సహిస్తున్నట్ట. ఇంకో పాయింట్ ఏంటంటే బందర్లో అలాంటి నీతి గల వారిని నువ్వు రోజుకి ఎంతమందిని ఎన్నిసార్లు కలుస్తావో కూడా నీతిగా చెబితే బాగుంటుంది. ఉపమానాలు చెప్పడానికి కూడా నీకు ఏమీ దొరకటం లేదంటే అంతేలే. దేన్నోళ్ళు దాని గురించే మాట్లాడతారంట. చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పేది, నీ నోట అంబటి నోట గోరింట్ల మాధవ్ నోట ఇలా పడుపు వృత్తి తాలూకు జుగుప్సాకరమైన మాటలు తప్ప ఏం వస్తాయిలే. నేను చెప్పిన మాట ఏమన్నా తప్ప? ఎవరికైనా కోపం వస్తుందా చెప్పండి. ఆవిడే నిక్కచ్చిగా ఉంటది కదా, ఆడకూతురే నిక్కచ్చిగా ఉంటది కదా. ఒకరోజు వెళ్ళిన ఆవిడ ఇది చూడండి, మధ్యాహ్నం ఏమో అమిత్ షాతో ఫోటోలు దిగుతారు, స్పీకర్తో ఫోటోలు, లోక్సభ స్పీకర్తో ఫోటోలు దిగుతారు. ఇదే తెలుగుదేశం నాయకులు నాయకురాళ్ళు సాయంత్రం ఏమో రేవంత్ రెడ్డితో ఉంటారు. ఏంటి దీని అర్థం ఏంటి? ఇట్లాంటి తప్పుడు రాజకీయం చేయటం వల్లే, తప్పుడు విధానాల వల్ల, తప్పుడు బుద్ధుల వల్లే ఈ రాష్ట్రం కూడా నష్టపోతుంది. ఇవాళ మాకేం సంబంధం అంటున్నారు, మోడీకి సంబంధం అంటున్నారు. మరి డబుల్ ఇంజిన్ కాదా ఇది? సింగిల్ ఇంజిన్ సర్కారా? డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు కదా. పైన మేమే కింద మేమే అంటున్నారు కదా. అదే కాదా అయితే? అంటే పైన మీరు కింద మీరు కాదా? లేదా పైన మీది కాదు కింద మీద ఏంటి అది? కాబట్టి ఈ బోల్తా మాటలు, పిల్లి మొగ్గలు ఇవన్నీ మానేసి ప్రజలు కష్టాల్లో ఉన్నారు. సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర మంత్రులు ఆఖరికి ఐఏఎస్ అధికారులతో కూడా తప్పుడు మాటలు మాట్లాడిస్తున్నారు. అన్ని పెట్రోల్ బంకుల్లో ఆయిల్ ఉంది, అన్ని డీజిల్ బంకుల్లో ఆయిల్ ఉంది, అసలు కొరత లేదు, సిగ్గు శరం లేదు. ముందు ఆయిల్ కొరత సంగతి దేవుడు ఎరుగు. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయిల్ కొరత సంగతి దేవుడు ఎరుగు. పాలకులకి సిగ్గు శరం లేదనేది అర్థం అవుతుంది. నికృష్టుడికి ప్యాంటు షర్ట్ వేస్తే ఓ తొర్రి పెడితే అచ్చం నీలాగే ఉంటాడేమో అనిపిస్తా ఉంది. పేరుని ఇదిగో మాట్లాడిన చండాలపు భాషను సమర్థించుకుంటా ఉన్నావా? సిగ్గు లేకుండా తప్పేమైనా మాట్లాడేనా అంటున్నావా? ఎంతకీ అంత నిజాయితీగా వృత్తి చేసి ఆమెను మీ పార్టీలోకి ఆహ్వానించలేకపోయారా? రోజు నువ్వు అంబటే ఆమెకు ప్రైవేట్ క్లాసులు నిర్వహించవచ్చు, సిగ్గు ఉండాలి కదా. చస్ నువ్వు అంటేనే రోత పుడతా ఉంది. ఇక సార్లే పో, సొల్లు వాగినా అర్థవంతంగా వాగు, అంతేగాని గబ్బు కొట్టేలా వాకు. జనం పాతి పెట్టేస్తారు గొంతులో. సార్లే పో, నీ సోది ఉపమానాలు నువ్వు నచ్చిచ్చే యాకతూ అయిపోయి.